ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. విపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోలుకోకుండా ప్రయత్నం చేయాలి అని టీడీపీ సానుభూతి పరులు కూడా ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి అవకాశం ఇవ్వకూడదు అంటూ చాలామందే మాట్లాడుతున్నారు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా జగన్ నెవర్ అగైన్ అనేటువంటి నినాదాన్ని ఇస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఆశించినంత వేగంగా కదలడం లేదు. పార్టీ శ్రేణులు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో నెట్టేయాలి అని కోరుకుంటున్నాయి. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. ఇది దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2010కి ముందు ఒక పందాన, 2010 తర్వాత మరో చందాన కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని గట్టిగా దెబ్బతీసేదానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి వేసినటువంటి స్కెచ్లో జగన్మోహన్ రెడ్డి పడ్డారు. ఆయన మీద కేసులు అయ్యాయి, జైలుకి వెళ్ళారు. 16 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా తగినంత సన్నద్ధం చేసుకోలేకపోవడంతో 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత గతంలో తన మీద కేసులు పెట్టిన దానికి తగ్గట్టుగా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. మొదట అచ్చెన్నాయుడు నుంచి మొదలుకొని చివరికి చంద్రబాబు నాయుడు వరకు ఎవరిని విడిచిపెట్టకుండా జైలు పాలు చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇవన్నీ 2010-12 మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినందుకు ప్రతీకారంగా ఈ పరిణామాలు జరిగాయన్నది సుస్పష్టం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరోసారి అలాంటివి రిపీట్ కాకూడదని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు తాను జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ముఖ్యమైనటువంటి అనుచరుల మీద కానీ దూకుడిగా వెళితే భవిష్యత్తులో ఏదైనా జరిగి అధికారం మారితే మరోసారి తను, తన సహచరులు, అనుచరులు అందరూ జైలుకి వెళ్ళేటువంటి ప్రమాదం వస్తుంది అని చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ కారణం కూడా లేకపోలేదు. సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఏదో రీతిలో లోపాలు, లొసుగులు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలు జరగకుండా ఉండవు. అలాంటి వాటిని ఉపయోగించుకుని ప్రత్యర్థులు అణచివేసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడిని 300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో పెట్టిన చందంగా ఉంటుంది. చాలా చిన్న విషయం అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది సాధించే దిశలో చంద్రబాబు నాయుడిని చిన్న కేసు అయినప్పుడు కూడా జైల్లో పెట్టించగలిగారు. 50 రోజుల పాటు బయటికి రాకుండా అడ్డుకోగలిగారు. ఇదే పరిస్థితి పునరావృతం అయితే మరోసారి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, చంద్రబాబు కాకుండా ఆయన తనయుడు నారా లోకేష్కి జైలు జీవితం తప్పనిసరి పరిస్థితి వస్తే అదంతా కూడా ఒక గడ్డు కాలం అవుతుంది అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆలోచన ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు అండ్ కో ఉద్దేశాలు మరో రకంగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయానికి రావడానికి ఆస్కారం ఇస్తుంది. ఇప్పుడు లడ్డూ లాంటి అవకాశం వచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదిలేశాము అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అదానీ సెకీ ఒప్పందాల విషయంలో అమెరికా కోర్టులో 1700 కోట్ల రూపాయల లంచాల వ్యవహారం బయటపడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధపడలేదు. అదేవిధంగా జగన్ బినామీ సంస్థ అవినాష్ రెడ్డి కోసం పనిచేస్తుంది అంటూ చెప్పినటువంటి షిరిడీ సాయి సంస్థ కాంట్రాక్టర్లని రద్దు చేయడానికి సిద్ధపడలేదు. మరికొన్ని కాంట్రాక్టులు షిరిడీ సాయికి అప్పగించడానికే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అప్పట్లో తాను విమర్శించినటువంటి మెగా కంపెనీకి ఇప్పుడు భారీగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో కాంట్రాక్టులు సహా అనేక ప్రాజెక్టుల్లో ఇప్పుడు మెగాకి ప్రాధాన్యత దక్కుతుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఒకవేళ అధికారం మారేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఎలాంటి అవస్థలు ఉండకూడదు, ఎటువంటి సమస్య రాకూడదు. ఒక సర్దుబాటు ధోరణిలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎదుటి పక్షాలని పూర్తిగా అణచివేసేటువంటి ధోరణికి దిగకూడదు అనేటువంటి ఒక ఉమ్మడి అవగాహనతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లడ్డూ లాంటి అవకాశం వచ్చినా
జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. లిక్కర్ స్కామ్లో దొరికిన మిథున్ రెడ్డి వదిలేశారు. అటవీ భూముల వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పట్టించుకోలేదు. ఇలా అనేక విషయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని ఆయన కొడుకు భార్గవరెడ్డి వరకు అనేక ముఖ్యమైనటువంటి పెద్ద తలకాయల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అడపాదడప బాగా విమర్శలు వచ్చినప్పుడు పాలేటి కృష్ణవేణి, మరొకళ్ళే బోరుగడ్డ అనిల్, ఇలాంటి చిన్న తలకాయల్ని వేటేసి సరిపెట్టేసేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు సర్కారు కనిపిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. అందుకే తీవ్రమైనటువంటి ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వం మీద, తమ పార్టీ అధినేత మీద పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా తలగ్గేదానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిద్ధంగా కనిపించట్లేదు. మరి ఇది తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ధోరణికి దారితీస్తుంది, ఏ రీతిలో వ్యవహారం ముదురుతుంది, ఎక్కడి వరకు వెళుతుంది, చాలా కీలకమైనటువంటి పరిణామాలు.